రామానుజదయా పాత్రం జ్ఞాన వైరాగ్యభూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంతదేశికం. జయ జయ శ్రీ దోసన శ్రీమతే శ్రీనిగమాంతమాదేశికాయ నమః. వేదాంత దేశికుల యొక్క నిర్వాహము దీనిపైన మనము ఈ శీర్షికలో నాల్పాకం డాక్టర్ ఉభయ వేదాంత విద్వాంసులు శ్రీ వాసుదేవాచార్య స్వామి యొక్క తమిళ ఉపన్యాసముకు అనువాదం వింటూ ఉన్నాం. ఈరోజు 4వ ఉపన్యాసం, భగవంతుడు మనకు చేసే ఉపకారం. దాని గురించి వేదాంతీయులు ఏమంటున్నారు, ఎలా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యాఖ్యానం ఇలా ఉంది. ఈ పంక్తి, తన్నాల్ విளையும் நன்மை விளைப்பால் போலே ஈஸ்வரனால் விளையும் நன்மை முளைப்பால் போலே என்ற பிள்ளான் அருளிச் செய்ததற்கும் పరాధీన కర్తృత్వத்தில் తాత్పర్యం అని వేదాంతీయులు మనకు చక్కని ఒక వ్యాఖ్యానం అందిస్తున్నారు. అంటే అందరికీ కూడా, మానవులందరికీ కూడా 2 విషయాలు ముఖ్యం. ఒకటేమో మన కష్టములు అన్నీ తీరిపోవాలి. రెండవ విషయం, మనకు ధనం, మరి ప్రతిష్ట, మరి అన్ని ఐశ్వర్యాలు కావాలి అనుకుంటున్నాం. 2 విషయాలు. ఈ 2 కొరకే జీవితం మొత్తం మనం ఎన్నో తిప్పలు పడి, ఎన్నో కష్టాలు పడి మనం శ్రమ పడుతున్నాం కదా. దానికి కావాల్సినది ఎన్ని కష్టాలు పడి చివరిలో ఏదో సాధించాలి అనుకుంటున్నాం. దీనికి వ్యాఖ్యానం కురుకై పిరాన్ పిళ్ళాన్ వారు అంటున్నారు, మనం చాలా శ్రమపడి ఎన్నో ఫలములను పొందుతున్నాం కదా, దానికన్నా భగవంతుడి దగ్గర వెళ్ళి వాడి దగ్గరే కోరుకుంటే భగవంతుడి మూలంగా వచ్చే ఒక ఉపకారం అనేది చాలా విశేషంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది అంటున్నారు వారు. మనం ఎన్నో కష్టపడి దేన్నో సాధిస్తాం ఒక విషయాన్ని, అది సాధారణమైన ఫలము కూడా కావచ్చు. భగవంతుడు చేసే ఒక ఉపకారం అనేది ఎల్లప్పుడూ విశేషంగానే ఉంటుంది, సాధారణంగా ఉండదు అంటున్నారు వాడు పిల్లాన్. అయితే వాడి దగ్గరే మనం శరణాగతి చేయొచ్చు కదా, పనును పొందొచ్చు కదా అని అడుగుతున్నారు. దీనికి ఉదాహరణ, వెలకు తీసుకున్న పాలు, మరి తల్లిపాలు. డబ్బులు ఇచ్చి మనం కొనుక్కుంటే పాలు ఎలా ఉంటుంది, తల్లిపాలు ఎలా ఉంటుంది, దీని కంపారిజన్ చూడండి. మనం డబ్బు పెట్టి కొనుక్కున్న, దుకాణం నుంచి కొనుక్కున్న, వెలకి తీసుకున్న పాలు ఎలా ఉంటుంది, అది మంచిది కావచ్చు, చెడుది కావచ్చు. కానీ తల్లిపాలు అనేది ఎల్లప్పుడూ కూడా దానికి అనుకూలంగానే, శిశువుకు అనుకూలంగానే ఉంటుందే కానీ విరోధంగా ఉండదు. ప్రపంచంలోనే చాలా పౌష్టిక ఆహారం అంటే తల్లిపాలు అని వైజ్ఞానికులు కనుక్కున్నారు. ఏ ఒక అనారోగ్యము కూడా మనకు దానివల్ల రాదు అంటున్నారు విజ్ఞానులు. ఈ ఒక తల్లిపాలు ఇది ఎవరు ఏర్పాటు చేశారు? ప్రకృతిలో భగవంతుడు మనకిచ్చినది. ఇది ఒక వరం. దీన్ని మనం డబ్బు ఇచ్చి కొనలేం కదా. ఇది భగవంతుడు అన్ని జీవరాశులకు పెట్టాడు. అదే ఒక గొప్పతనం. అది అనుకూలమే ఇస్తుంది కానీ ప్రతికూలం ఎప్పుడు కలుగ చేయదు. అలా ఒక విషయాన్ని మనం ఎన్నో కష్టపడి సాధిస్తున్నాం అనుకోండి, దానివల్ల మంచిది రావచ్చు, దానివల్ల కష్టము రావచ్చు, ప్రతికూలము రావచ్చు, తర్వాత దానివల్ల మనకు ఆపత్తు కూడా కలగవచ్చును. కానీ భగవంతుడు మనకి చేసే ఒక ఉపకారం అన్నది ఎలా ఉంటుందంటే సుఖమే ఇస్తుంది కానీ కష్టం అనేది ఎల్లప్పుడూ ఉండదు. భగవంతుడు తన కరుణ వల్ల మన కొన్ని ఫలములను మనకు ఇవ్వకుండా పోవచ్చు, అది కూడా మనకు మంచిదే. కొన్ని ఫలములను భగవంతుడు కొంతమందికి ఎక్కువగా ఇస్తాడు, కొంతమందికి ఇవ్వడు, కొంతమంది తక్కువ ఇవ్వచ్చు. అది కూడా వారి ఒక అనుకూలానికే అనేది మనకు జ్ఞానం వస్తేనే తెలుస్తుంది. కుడందేకు తరం తాయ్పాల్ పోలే అంటే జ్ఞానులు ఈ విషయాన్ని తల్లిపాలు ఎలా మేలు చేస్తుందో ఈ విషయాన్ని మన జ్ఞానులు మోక్ష విషయంలో దాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ ఒక ఉదాహరణని మనం ఎంతో కష్టపడి జ్ఞానయోగం, కర్మయోగం, భక్తి యోగం అని
ఎన్నో చేసిన తర్వాత మోక్షాన్ని పొందుతున్నాం అనేది ఒకవైపు అది ఉండని, కానీ భగవంతుడి దగ్గర వెళ్ళి శరణాగతి చేస్తే ఆ ఫలం అప్పుడే మనకు వస్తుంది కదా. ఒక పసిబిడ్డకు దానికి కావాల్సిన పాలు ఎలా దొరుకుతుందో అటువంటిదే ఇది. ఒక తల్లి ఏం చేస్తుంది, సమయానికి ఎప్పుడు కావాలో ఆ సమయానికి చూసి ఆ ఒక శిశువునకు ఆ పాలుని ఏ సమయం ఇవ్వాలో ఆ సమయానికి తగినట్టు ఇస్తుంది కదా. దానికి కావాల్సిన బట్టలు మార్చడం అవన్నీ చేస్తూ ఉంటుంది. కానీ ఒక 10 వయసు బాలకుడు అదే తల్లికి వాడు అమ్మ నాకు పాలు అంటే అక్కడ ఉంది పో వెళ్ళి తీసుకో అంటుంది అట. అమ్మ నాకు ఒక వస్త్రం అంటే అక్కడ వెళ్ళి తీసుకో అంటుంది. ఎందుకు? తన ఒక కార్యాన్ని ఆ బాలకుడు సాధించగలుగుతాడు, తానే చేసుకునే సామర్థ్యం వాడికి ఉన్నాడు. కానీ చేతి బిడ్డకు అది ఉండదు కదా, శిశువునకు అది కాదు కదా. అందుకని ఆ శిశువుకి ఏం చేస్తుంది, తనకు కావాల్సింది మొత్తం భగవంతుడే అమ్మనే, అమ్మ 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 ఒకటే. ఆ శిశువుకు తెలిసిన విషయం ఒకటే, ఏదైనా కూడా తల్లి మూలంగానే అని అది దొరుకుతుంది దానికి. అందుకే ఆ పాప ఏం చేస్తుంది, ఒకవేళ ఆకలి అవుతే అది ఏడుస్తుంది, లేదా నవ్వుతుంది, లేదా చేతులు కాదులు ఊపుతుంది, నన్ను తీసుకో అని అర్థం. దాని మూలంగా ఏం తెలియజేస్తుంది ఆ పసిపాప, అమ్మ నువ్వే నాకు అన్ని సర్వము, నువ్వు లేక నాకు గతి ఎవరు లేరు, వేరు ఎవరు లేరు, నాకు నేను ఉపకారం చేసుకొని నాకు సామర్థ్యం లేదు, నువ్వే నాకు అని తన ఒక ఏడుపో తన ఒక నవ్వుతోనో లేదా చేతులు కాదులు ఊపడం మూలంగానూ తెలియజేస్తుంది కదా. అదే ఒక స్థితి ప్రపన్నుడికి, శరణాగతి చేసిన వాడు. మనం శరణాగతి ఎలా చేస్తున్నాం, మనం కూడా ఏడుస్తూ ఉన్నాం. కారుడి వన్ననే కండనే కదరగిండేన్ ఆరుడర్ కణగణమ్మా అరంగమానగరుడాని అంటున్నారు తొండరుడిప్పుడు ఆడవారు. అది ఏడవడమే, నాకు ఈ శక్తి లేదు, నేను ఏడవడమే శరణాగతి కదా. అదే కదా శరణాగతి. నువ్వు ఒక్కడే శ్రీమన్నారాయణ నాకు గతి, నువ్వే 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 ఇంకెవరు లేరు అనేది శరణాగతి. అటువంటి శరణాగతి చేసిన తర్వాత భగవంతుడు మనకు చేసే ఉపకారం ఉన్నదే, అది చాలా విశేషమైన ఉపకారం అంటున్నా తిరుకూరుగ పిరాన్ పిళ్ళాన్. ఆ పిళ్ళాన్ స్వామి యొక్క ఆచార్యుల ఒక అవతారం తులా పూర్వాషాఢ, వారి తిరునక్షత్రం తులా మాసంలో యతిరాజుల యొక్క చాలా విశేషమైన అత్యంత ప్రీతిపాత్రైన పాదుకా స్థానం వారు, యతిరాజ పాదుక వారు. అన్ని ఆచార్యులు కూడా ఒప్పుకున్నారు, ప్రశంసిస్తున్నారు వారిని. రామానుజుల వారు వీరు మూలంగా తిరువాయిమొഴി అనే చక్కని గ్రంథానికి అత్యద్భుతమైన వ్యాఖ్యానం రాయించారు. అదే భగవద్విషయం అంటాం మనం. ఈ పిళ్ళాన్ అనే ఆచార్యులను రామానుజాచార్యులు భగవద్భాష్యకారులు నువ్వు ఉభయ వేదాంత సింహాసనాధిపతి అని నియమించారు వారిని. వారి మూలంగా సంప్రదాయం చక్కగా వృద్ధి పొంది విజృంభించినది, విశ్వరూపమెత్తినది. ఆ పిళ్ళాన్ ఒక శిష్యులు వెంకలాళ్వార్ అనే ఆచార్యులు, వారి ఒక శిష్యులు నడాదురమ్మాళ్, వారి ఒక శిష్యులు అప్పుళ్ళార్, వారి ఒక అత్యంత ప్రియమైన శిష్యులే సర్వదంత స్వతంత్రైన స్వామి వేదాంత దేశికులు అని పెద్ద ఆచార్య పరంపర మనకు దొరికినది. రామానుజాచార్యుని ఒక జ్ఞానపుత్రుడైన పిళ్ళాన్ వారి ఒక అద్భుతమైన వాక్యమేది, తన్నాల్ వరం నన్మై విలైపాల్ పోలే ఈశ్వర్ నాల్ వరం నన్మై ములైపాల్ పోనే. ఇక్కడ ఒక సందేహం, అయితే మనం చేయాల్సింది ఏమీ లేదా, ఏం చేయకుండా మనం భగవంతుడిది ఏం కోరుకోకూడదా అంటే వేదాంతేశ్వరు అంటున్నారు, శాస్త్రములో చెప్పబడిన ఉపాయములో కర్తృత్వమో కర్మ అని మొత్తం కూడా మనం చేయాల్సినదే. కానీ భగవంతుడు నా మూలంగా చేయించుకుంటున్నాడు అనే జ్ఞానంతో సాత్విక త్యాగ పురస్సరంగా చేస్తూ ఉండాలి అంటున్నారు. మనం చేయాల్సిన మన కర్తవ్యం ఉన్నది కదా, అది దాన్ని చేసే తీరాలి. అయితే మన వల్ల ఏది వీలవ్వదో భక్తి యోగం ఇత్యాది, అది భగవంతుడి దగ్గర
మనం అప్పగించాలి. నా వల్ల కాదు, నువ్వే నాకు గతి, నాకు చేయాల్సిన ఉపకారం మొత్తం నువ్వే చేయాలి, నాకు ఏది మేలో ఆ మేలు నువ్వు కలిగించాలని ప్రార్థించాలట. కావున మనం శాస్త్రోక్తంగా ఏ ఒక్క క్రియ చేసినా మన మూలంగా భగవంతుడే చేసుకుంటున్నాడు, దాని మూలంగా మనకు ఫలాన్ని ఇస్తున్నాడు అని అని అనుకోవాలట. దాన్నే వేదాంతేశ్వరులు అంటున్నారు ఇలా, పరాధీన కర్తృత్వత్తిలే తాత్పర్యం అని వేదాంతేశ్వరి యొక్క చక్కని నిర్వాహం. శ్రీమతే శ్రీ నిగమాంతమాదేశికాయ నమః. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.